ఐవీఎఫ్ అనేది మీరు వినుంటారు ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రొసీజర్. దీంతో సక్సెస్ రేట్ అన్నాను ఏజ్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. ఈ సక్సెస్ రేట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏజ్ 30 కన్నా తక్కువ ఉందనుకోండి, మీకు సక్సెస్ రేట్ 50 to 60% ఉంటుందన్నమాట. అంటే మిగతా ఫ్యాక్టర్స్ లేవనుకోండి, అంటే మీకు పీరియడ్స్ బాగానే వస్తున్నాయి, అండం బాగానే విడుదలవుతుంది, అండాశయాల్లో బాగానే ఉన్నాయి నంబర్స్, ఇవన్నీ బాగున్నాయి అనుకోండి, సక్సెస్ రేట్ అనేది మీకు 50 నుంచి 60% వెళ్తుందనమాట. అఫ్కోర్స్ మీ హస్బెండ్ వీర్య కణాలు కూడా బాగుండాలి అవన్నీ చూస్తే. మీకు ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, 30 నుంచి 35 ఉందనుకోండి, 40 to 50% అని తగ్గించేస్తాము. ఎందుకంటే ఏజ్ కొద్దీ అండాల్లో కొంచెము పవర్ అంటే డిఎన్ఏ దాని క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో సక్సెస్ రేట్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. 35 to 40 ఉందనుకోండి, సక్సెస్ రేట్ 30% అంటాం. 40 కన్నా ఎక్కువ ఉందనుకోండి 20% అంటాం. సో ఈ సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి ఉంటుంది, ఆడవాళ్ళలో ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి ఉంటాయి, అదేవిధంగా మగవాళ్ళలో ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు బొత్తిగా ఆకారం బాగాలేని స్పర్మ్స్ వాడామనుకోండి, అస్సలు బాగాలేవు, ఇంకా అవే వాడాల్సి వచ్చిందనుకోండి, దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. సో సక్సెస్ రేట్ దేని బట్టి ఉంటుందో అనేది మీకు ఇప్పుడు చెప్పాను. ఏజ్, మెడికల్ ఫ్యాక్టర్స్, ప్రీవియస్ ఏదైనా సర్జరీస్ అయ్యాయి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది, ఓవేరియన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే అండాశయాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండే, గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోన్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ బిగించుకుంటూ మనం ఈ ప్రొసీజర్కి వెళ్ళిపోతాము. ఎంబ్రియోస్ తయారవుతాయి, బేబీస్ తయారవుతాయి, కానీ ఇవన్నీ మన మీద ఒక సక్సెస్ రేట్ మీద ఒక ఫ్యాక్టర్ తప్పకుండా ఉంటుంది. సో ఇవన్నీ బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. నేను ఇప్పుడు సక్సెస్ రేట్ ఎక్కడ దాకా తీసుకెళ్ళాను, 60 to 70% వరకు మ్యాక్సిమం అని చెప్పాను, 100% అనలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా సైన్స్ అక్కడ దాకా వెళ్ళలేదు. అయినా కానీ మేము ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్న, ఇంత మాడ్యులర్ ల్యాబ్ కట్టిన, వరల్డ్ క్లాస్ ఇంజెక్షన్స్ ఇచ్చిన, స్కాన్స్ చేసుకుంటూ మిమ్మల్ని రోజు రోజుకి పరీక్షించేస్తూ ఈ ప్రొసీజర్లోకి తీసుకెళ్ళిన సక్సెస్ రేట్ అనేది ఇంకా లో ఉంది. 100% గ్యారంటీ ఎవ్వరికి ఇవ్వలేము. ఇది మీరు ఆలోచించుకొని దీని గురించి తెలుసుకొనే ఈ ట్రీట్మెంట్లోకి దిగాలి. యూ హ్యావ్ టు రిమెంబర్, దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్. ఐవీఎఫ్ అనేది ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక యంత్రం. మీరు ఇప్పుడు ఫోన్ ఎలా టెక్నాలజీ వాడుతున్నారు, ఎవరు ఆ డబ్బా ఫోన్స్ వాడడం ఈ మధ్య చూడట్లేదు. మనం అందరూ స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు. ఎలాగా స్మార్ట్ ఫోను అలానే ఐవీఎఫ్ ఒక టెక్నాలజీ. మీరు వాడాలి, ఏ ఏజ్లో వాడాలో అది వాడాలి. 40 దాటిన తర్వాత వస్తామంటే అప్పుడు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ మీకు 20% అంటాము. కాబట్టి ఏ ఏజ్కి వాడాలో ఆ ఏజ్కి వాడాలి. సో మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటున్నాము, మాకు సక్సెస్ రావట్లేదు, 4 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అయిపోయింది, అయినా మీరు న్యాచురల్గా ట్రై చేస్తున్నారంటే సక్సెస్ రేట్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు ఐవీఎఫ్కి వచ్చినా మేము ఏ మ్యాజిక్ చేయలేమన్నమాట. సో సక్సెస్ రేట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఏజ్, మీకున్న ఫ్యాక్టర్స్, ఎన్నేళ్ళ మ్యారీడ్ లైఫ్ ఉంది. 1 yearలో మీరు ప్రెగ్నెంట్ అవ్వలేదనుకోండి, న్యాచురల్గా మీరు ట్రీట్మెంట్కి రావాలి. నేను ఐవీఎఫ్ అనట్లేదు, ట్యాబ్లెట్స్ ఉండొచ్చు, ఐయుఐ ఉండొచ్చు, ఐవీఎఫ్ ఉండొచ్చు, బట్ ఫస్ట్ ట్రీట్మెంట్కి వస్తే అనాలిసిస్ జరుగుతుంది. అసలు ఏం ప్రాబ్లం ఉందో కనుక్కుంటే, లేదమ్మా మీకు ట్యాబ్లెట్స్ తోటే బాగవుతుందని పంపించేస్తాం. లేదమ్మా మీ హస్బెండ్కి వీర్య కణాల్లో ప్రాబ్లం ఉంది, కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వాలంటే ఆయనకు 3 monthsలో బాగవచ్చు. లేదమ్మా ఆయనకి బొత్తిగా లేవు, ఇంజెక్షన్స్ పెట్టి ఒక చిన్న ప్రొసీజర్ చేసి స్పర్మ్స్ తీయగలుగుతామంటే అక్కడ మీరు ప్రెగ్నెన్సీ రావచ్చు. ఏమి కనుక్కోకుండా, మీరు ఏమి స్టెప్ తీసుకోకుండా ఇంట్లో ఉంటే మీకు సక్సెస్ రేట్ ఏజ్ బట్టి ఇంకా కింద పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల సక్సెస్ రేట్ అనేది లిమిటెడ్ ఉంది. పైగా మీరు డిలే చేసి ట్రీట్మెంట్ తీసుకోక మీరు డిలే చేస్తే సక్సెస్ ఇంకా పడిపోతూ ఉంటుందన్నమాట. నా సక్సెస్ అనేది 60% అంటున్నాం, కాస్ట్ అనేది 2 లక్షలు అంటున్నాం. సో 2 లక్షలు ఎందుకు, కాస్ట్ ఇంత ఎక్కువ ఎందుకు అనేది కూడా మీరు కనుక్కోవాలి. సో నేను మొత్తం కలిపితే అంటే టెస్ట్లు, ఈ ప్రొసీజర్ కాస్ట్, ఈ ఫ్రీజింగ్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే గర్భసంచిలోకి వేసేయడం, ఆ ప్రొసీజర్ అవన్నీ కలిపితే 2 lakhs అంటున్నాను. యాక్చువల్లీ దానికన్నా తక్కువ అవుతుంది, మ్యాక్సిమం లిమిట్ అంటున్నాను. అంటే 2-3 సార్లు చేయించుకున్నారనుకోండి ప్రొసీజర్, అప్పుడు 2 lakhs దాకా వెళ్తుంది. అంత ఉండదు, మా సెంటర్లో అంత ఉండదు. సో ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉందో తెలుసుకోవాలి మీరు, ఎందుకు ఇంత ఖరీదు ఉంది. ఈ ఇంజెక్షన్స్ అనేవి అన్నీ
చాలా హై క్వాలిటీ ఇంజెక్షన్స్ అండి. వీటిని ఫలానా టెంపరేచర్లోనే పెట్టాలి. ఒక 2 degrees to 8 degrees టెంపరేచర్లో మెయింటైన్ చేయాలన్నమాట. సో దానికి స్పెషల్ రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి మా దగ్గర. అన్లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి. అవి తయారు చేసే కంపెనీస్ కూడా చాలా హై క్వాలిటీ కంట్రోల్ ఫ్యాక్టరీస్లో తయారు చేసి ఆ కోల్డ్ చైన్తో ట్రాన్స్ఫర్ చేసి మా దగ్గర పెడతారు. అవి మళ్ళీ మేము కోల్డ్ చైన్లోనే మెయింటైన్ చేయాలి. సో దోస్ ఇంజెక్షన్స్ అనేవి మ్యాక్సిమం మీకు కాస్ట్ కనిపిస్తాయి అన్నమాట. మీరు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఆ కాస్ట్ అనే దెబ్బ మీకు ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తుంది అనమాట. రెండో కాస్ట్ ఏంటంటే ల్యాబ్ ఛార్జెస్. ల్యాబ్ ఎందుకు ఎక్స్పెన్సివ్? ఆ గర్భసంచి లాంటి ఇన్స్ట్రుమెంటే చాలా ఖరీదైంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే, దానికి ఆ సప్లై, గ్యాస్ సప్లై అవన్నీ ఉండాలంటే కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మీ ఎంబ్రియోకి, మీ బేబీకి ఇచ్చే పదార్థం ఫ్లూయిడ్ అన్ననే అది కూడా చాలా ఎక్స్పెన్సివ్. బయట దేశాల నుంచి రప్పిస్తామన్నమాట. బయట దేశాల నుంచి కోల్డ్ చైన్లో రావాలంటే కస్టమ్స్ ఇవన్నీ అయ్యేసరికి అది కూడా ఎక్స్పెన్సివ్. సో మీకు ఒక ఐవీఎఫ్ సెంటర్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంది అని ప్రొసీజర్ చెప్పిందంటే దీనికి ఒక కారణం ఉంది. అది మీరు తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ కాస్ట్ బట్టి సక్సెస్ రేట్ ఉండదండి. కాస్ట్ బట్టి క్వాలిటీ తెలుస్తుంది మీకు. కొంచెం హై కాస్ట్ పెడుతున్నారంటే బహుశా వాళ్ళ ల్యాబ్ మాడ్యులర్ ఉండొచ్చు, వాళ్ళు వాడే పదార్థాలు కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్ పెంచవచ్చు. బట్ కాస్ట్ పెంచారని సక్సెస్ ఉండదు. మీ ఫ్యాక్టర్స్ బట్టి సక్సెస్ ఉంటుంది. కోర్స్ మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు ఆ ఫ్యాక్టర్స్ మంచిగా చేయాలన్నమాట. మేము మంచి ల్యాబ్ ఇవ్వాలి, మంచి మెడికేషన్స్ ఇవ్వాలి, సరిగా మిమ్మల్ని ఫాలో చేయాలి. మీ పీరియడ్ ఏంటి, మీ వీర్య కణాలు ఏంటి అన్నిటి బాగా అనలైజ్ చేసి మేము మీకు మంచి సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం. సో ఆ రెస్పాన్సిబిలిటీ మాది. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మంచి ఐవీఎఫ్ ల్యాబ్ సెలెక్ట్ చేయాలి, మంచి డాక్టర్ని సెలెక్ట్ చేయాలి, మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ అట్ అ ప్రాపర్ ఏజ్.